హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ రోజు రెసిపీ స్పెషల్ అండి, ఎగ్లెస్ ఆల్కహాల్ ఫ్రీ క్రిస్మస్ ప్లమ్ కేక్. నో మైదా, నో షుగర్, వితౌట్ ఓవెన్ కూడా. వీడియోలో చూస్తున్నారు కదా, స్టవ్ మీద బెల్లం, గోధుమ పిండి, ఆరెంజ్ జ్యూస్తో ఎంత మాయిస్ట్ అండ్ స్పాంజీ ప్లమ్ కేక్ని చేసుకోవచ్చు. ఇంత స్పాంజీ అండ్ టేస్టీ ప్లమ్ కేక్ని మీరు ఇంట్లో ఎలా చేసుకోవచ్చు నేను టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ కుక్. ప్లమ్ కేక్ కోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఆరెంజ్ జ్యూస్లో సోక్ చేసుకుందామండి. దానికోసం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్లు కట్ చేసుకున్న ఖర్జూరాలు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్, 2 టేబుల్ స్పూన్ల నల్ల ద్రాక్ష, 3 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ, 1 టేబుల్ స్పూన్ డ్రైడ్ ఆప్రికాట్, 1 టేబుల్ స్పూన్ డ్రైడ్ చెర్రీస్, అందులో 200 ml ఆరెంజ్ జ్యూస్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆరెంజ్ జ్యూస్లో బాగా సోకేలా కలుపుకొని మూత పెట్టి 6 నుంచి 8 గంటలు సోక్ చేసుకోండి. మీ దగ్గర టైం లేకపోతే కనీసం 1 గంటైనా డ్రై ఫ్రూట్స్ని ఆరెంజ్ జ్యూస్లో సోక్ చేసుకోండి. అలాగే ఆరెంజ్ జ్యూస్ బదులు యాపిల్ జ్యూస్, గ్రేప్ జ్యూస్ కూడా యూస్ చేయొచ్చు. 8 గంటల తర్వాత చూసారుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆరెంజ్ జ్యూస్ని బాగా అబ్జర్వ్ చేసుకున్నాయండి. ఇప్పుడు ఈ పక్కన పెట్టి వేరొక బౌల్లో 1/2 కప్ బెల్లం పొడి వేసుకోండి. అందులో 1/2 కప్ వేడి నీళ్ళు వేసుకొని బెల్లంని కలుపుతూ కరిగించుకోండి. మీరు బెల్లం పొడి బదులు నార్మల్ బెల్లం కూడా కరిగించి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ మీద స్ట్రెయినర్ పెట్టి కరిగించుకున్న బెల్లంని వడకట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నూనె వేసుకొని ఇలా విస్కర్తో నూనె, బెల్లం రెండు బాగా కలిసేలా కలుపుకోండి. మీరు ఆయిల్ బదులు బటర్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇందులో ఇప్పుడు 1/2 కప్ పాలు పోసుకొని పాలు కూడా కలిసేలా బీట్ చేస్తూ కలుపుకోండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. దానికోసం ఒక స్ట్రెయినర్ పెట్టి అందులో 1/4 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 టీ స్పూన్ శొంఠి పొడి అంటే డ్రై జింజర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జైఫల్ పౌడర్, 1/2 టీ స్పూన్ లవంగాల పొడి వేసి ఒకసారి ఇలా కలిపి బాగా జల్లించుకోండి. జల్లించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అలా చేయడం వలన బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ పిండిలో సమానంగా కలుస్తాయి. అలాగే ఏరియేషన్ అనేది క్రియేట్ అయ్యి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండిని బాగా కలిసేలా కలుపుకోండి. అంతా బాగా కలిసాక మనం సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల చాప్ చేసుకున్న కాజు, 2 టేబుల్ స్పూన్ల బాదాం, 1 టేబుల్ స్పూన్ వాల్నట్స్, 1 టేబుల్ స్పూన్ చెర్రీస్ కూడా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపండి. పిండి కొంచెం గట్టిగా ఉందండి, అందుకే నేను ఇంకొన్ని పాలు పోస్తున్నాను. ఈ కేక్ కోసం మొత్తం 3/4 కప్పు పాలు పట్టాయండి నాకు. పాలను కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. నేను 7 ఇంచ్ కేక్ టిన్ యూస్ చేస్తున్నానండి. కేక్ టిన్ని గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసి రెడీ చేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే గ్రీస్ చేసిన దాని మీద పిండిని చల్లుకొని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఇలాంటి ర్యాక్ పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ప్యాన్ని ప్రీహీట్ చేసుకోండి. ప్యాన్ ప్రీహీట్ అయ్యేలోపు బ్యాటర్లో 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపి వెంటనే బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వెనిగర్ని లాస్ట్లోనే వేయండి. వెనిగర్ వేయడం వల్ల కేక్కి మంచి స్పాంజినెస్ వస్తుందండి. వెనిగర్ బదులు మీరు నిమ్మరసం కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నిమ్మరసం అనేది కొంచెం పులుపునిస్తుందండి కేక్కి. అందుకే వీలైనంత వరకు వెనిగర్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు బ్యాటర్ మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోండి. అలాగే ఎయిర్ బబుల్స్ పోవడానికి 2 సార్లు కేక్ టిన్ని ఇలా తట్టండి. ఇప్పుడు వెంటనే ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో కేక్ టిన్ని పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, తర్వాత 60 నిమిషాలు లో ఫ్లేమ్లో కేక్ని బేక్ చేసుకోండి. ఓవెన్ అయితే 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 160 డిగ్రీల సెంటీగ్రేడ్లో 70 నుంచి 80 నిమిషాలు బేక్ చేసుకోండి. 70 నిమిషాల తర్వాత చూద్దామండి కేక్ బేక్ అయిందా లేదా అని ఒక టూత్ పిక్ లేదా నైఫ్తో
కేక్ మధ్యలో ఇలా పెట్టి తీస్తే టూత్ పిక్ అనేది క్లీన్గా రావాలండి. కొంచెం తడిగా వస్తే మూత పెట్టి 5 నిమిషాలు మళ్ళీ బేక్ చేసుకోండి. మన టూత్ పిక్ క్లీన్గా వచ్చిందండి. సో కేక్ బాగా బేక్ అయిపోయింది. కేక్ చూడండి ఎంత మాయిస్ట్ అండ్ స్పాంజీగా ఉందో. కట్ చేసే ముందు కేక్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన కేక్ని మోల్డ్ నుండి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసి చూద్దామండి కేక్ ఎలా వచ్చిందో. కట్ చేస్తుంటే కేక్ చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉందండి. చూసారు కదా ఎంత మాయిస్ట్ అండ్ స్పాంజీగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు కూడా ఈ ఎగ్లెస్ ఆల్కహాల్ ఫ్రీ క్రిస్మస్ ప్లమ్ కేక్ని చాలా ఈజీగా బెల్లం ఉన్న గోధుమ పిండితో మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.